రాష్ట్రంలో 80% మేర ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించి వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఏడాదిలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువను ఈ సంవత్సరమే పూర్తి చేసి అనకాపల్లి వరకు నీళ్లిస్తామని చంద్రబాబు తెలిపారు. 15% వృద్ధి రేటు లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని నిర్దేశించారు. ఏడాదిలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. ఏడాది కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలు, 2025-26 సంవత్సరానికి లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు కార్యాచరణను చంద్రబాబు వివరించారు. 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమకు గేమ్ చేంజర్ అవుతుందని సీఎం పునరుద్ఘాటించారు. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు ఉపయోగమే తప్ప నష్టం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి, రాయలసీమకు గేమ్ చేంజర్ గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి. మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం, ఎవ్వరికి ఇబ్బంది లేదు, ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది. 100 సంవత్సరాల చరిత్ర చూస్తే 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్నా ఒక 200 టీఎంసీ ఇక్కడ వాడినా, అక్కడ ఒక 200 టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు. ఆ విషయమే నేను చెప్పాను. దానిపైన వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ 15% వృద్ధి రేటు సాధించి 2047కి స్వర్ణాంధ్ర విజన్ సాధ్యమేనని నిరూపిద్దామని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి కాపాడి పునర్నిర్మాణం వైపు తీసుకెళ్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. 2,66,000 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి నేరుగా ఇయర్ బై ఇయర్ పెరుగుకుంటూ వెళ్తున్నాం. 5,42,985 రూపాయలు 28-29కి తలసరి ఆదాయం రావాలి. 14,22,000 నుంచి 29,29,402 కోట్ల రూపాయలు జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఇది లాస్ట్కి వెళ్లే కొందికి 309 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ, 54,60,708 రూపాయలు తలసరి ఆదాయం. ప్రతి ఒక్క సంవత్సరం మనం ఆడిట్ చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా సమావేశం అవుతాం. ఎక్కడ చేసాం, ఎక్కడ ఫెయిల్ అయ్యామో ఎప్పటికప్పుడు కరెక్ట్ మెజర్స్ తీసుకొని ముందుకు పోతాం. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో పాటు ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తామని సీఎం వెల్లడించారు. వచ్చే 4 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సొంత ఇంటి స్థలం ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు. 3 ఏళ్లలో రాజధాని అమరావతి తొలిదశ పనులు పూర్తి చేసి ప్రధాని మోదీతోనే ప్రారంభింపజేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు, ఆయన ఫౌండేషన్స్ వేశారు. ఆయనకు ఒకే హామీ ఇచ్చాం, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు రావాలి, మీరు ప్రారంభించిన పనులు ఈరోజు వర్క్స్ ప్రారంభించారు, మళ్ళీ ఆ పనులు ప్రారంభించడానికి మీరే రావాలని వారిని కోరాను. తప్పకుండా వస్తారు. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఎట్టి పరిస్థితిలో 2027 జూన్కి కానీ, కొద్దిగా లేట్ అయితే డిసెంబర్కి కానీ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో జననాల రేటు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. P4లో భాగంగా IAS, IPS అధికారులు 2, 3 కుటుంబాలని దత్తత తీసుకోవాలని సూచించారు.